నేను నీకు స్టోరీ చెప్పుదాం అనుకున్నా, మర్చిపోయాను. చెప్పు. ఇప్పుడు మన దగ్గర విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది అని చెప్పేసి ఒక స్టోరీ. ఇప్పుడు ఒక తరగతి గదిలో 4 విద్యార్థులు ఉన్నారంట. 4 విద్యార్థులు ఫస్ట్ జర నాసండి మంచోడు ఫస్ట్, ఎందుకంటే నేను రియల్గా కూడా మంచోని కదా, అదే చెప్పుకోనికి. అయితే మంచిగా చదువుకున్నాట ఫస్ట్ విద్యార్థి. చదువుకొని ఎంత PhD దాకా చదివిండట. PhD దాకా చదివి మంచి గవర్నమెంట్ ఉద్యోగం. గవర్నమెంట్ ఉద్యోగం కొడితే లాస్ట్లో ఎంత ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం? 2 లక్షలు 3 లక్షలు శాలరీ, నెల అంతే ఉంటుంది. అక్కడికి ఉన్నది కానీ 2 లక్షలు కానీ 2 లక్షలు. తర్వాత రెండోవాడు అరే ఇక నేను ఫస్ట్ PhD దాకా చదివినగా, రెండోడు డిగ్రీ దాకా చదివిండట. డిగ్రీ దాకా చదివి ఈయనకంటే ఎక్కువ సంపాదించాలి, తక్కువ చదివినా కూడా ఎక్కువ డబ్బు సంపాదించాలి అని చెప్పేసి ఓ బిజినెస్ పెట్టిండట. మూడోడు ఏం చేసిండట అంటే 10th దాకానే చదివిండట. 10th దాకా చదివి వీళ్ళంతా నా దగ్గరికి రావాలని చెప్పేసి రాజకీయ నాయకుడు అయ్యాడు. మరి 4 ముగ్గురు రాజకీయ నాయకుడు అయిందట. ఈ 4 ఏం చేసిండట, 10th ఫెయిల్ అయిందట. 10th ఫెయిల్ ఎట్లన్నా చేసి వీళ్ళు ముగ్గురు నా దగ్గరికి రావాలని చెప్పేసి మొత్తం ఒళ్ళంతా విభూతి పూసుకొని బాబా అవతారం ఎత్తిండట. ఇట్లా కొంత ఆగముంది. బాబా అవతారం ఎత్తేసరికి వీడు దేవుడా నాకు ఉద్యోగం 10 లక్షలు ఉండాలని చెప్పేసి వచ్చి 10th ఫెయిల్ అయిన కాళ్ళ మీద పడుతున్నాడు. ఇక బిజినెస్ మంచిగా చదవాలి దేవుడా అని చెప్పేసి 10th ఫెయిల్ అయిన వచ్చి కాళ్ళ మీద పడుతున్నాడు. ఇక నాకు ఓట్లు వాడాలి, మళ్ళా నేనే గెలవాలి అని చెప్పేసి ఇగో ఈడ వచ్చి కాళ్ళు మొక్కుతున్నాడు. మంచిగానే ఉంది. సో 10th ఫెయిల్ అయిన ఆలోచన ఎట్లున్నది, PhD చేసిన ఆలోచన ఎట్లున్నది అంటే మన దేశంలో విద్యా వ్యవస్థ ఇంత దుర్మార్గంగా ఉందన్నట్టు.